ఈ అనంత విశ్వంలో కొన్ని కోట్ల జీవరాశులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. కానీ మనిషికి మాత్రం ఒక క్వెషన్ ఎప్పుడు మైండ్‌లో రన్ అయితూనే ఉంటుంది. ఎలా అంటే నేను చనిపోయాక ఏమవుతాను? నా బాడీ మట్టిలో కలిసిపోతుంది కరెక్టే. మరి నా లోపల ఉన్న నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇలా మీరు జీవితంలో ఒక్కసారైనా ఆలోచించుంటారు. ఇది భయమా? లేక ఏదైనా రహస్యమా? ఇలా ఆలోచించడం మామూలుగా అందరికీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు భూమిపైన బ్రతికి సడన్‌గా చనిపోయాక ఎక్కడికి వెళ్తామని. కానీ దీనికి ఒక సమాధానం ఉంది. మన సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణం దీనికి సమాధానం ఇస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి వివరించిన మరణ రహస్యాల సమాహారమే ఈ గ్రంథం. చనిపోవడానికి ముందు వచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి, మన ప్రాణం పోయాక ఆత్మ 13 రోజులు ఎక్కడ ఉంటుంది, భయంకరమైన వైతరిణి నదిని ఎలా దాటాలి, అసలు వైతరిణి నది అంటే ఏమిటి అనుకుంటున్నారా? చెప్తాను వినండి. జీవితంలో చెడు పనులు చేసిన వారు, పాపములు చేసిన వారు మాత్రమే చనిపోయాక ఈ వైతరిణి నది గుండా వెళ్ళాలి. ఇది యమలోకానికి వెళ్లే దారిలో ఉంటుంది. ఈ నదిలో నీటికి బదులుగా రక్తం, చీము, మాంసం ప్రవహిస్తుంటాయి. ఇందులో పెద్ద ముసళ్ళు, మాంసం తినే పక్షులు ఉంటాయని చెబుతారు. పాపాత్ములు ఈ నదిని దాటేటప్పుడు తాము చేసిన పాపాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ తీవ్రమైన బాధను అనుభవిస్తారని గరుడ పురాణం చెబుతుంది. ఒకవేళ ఇదంతా వద్దనుకుంటే మరణ సమయంలో లేదా అంత్యక్రియల సమయంలో గోదానం, ఆవును దానం చేయడం వల్ల ఈ నదిని సులభంగా ఈజీగా దాటవచ్చని నమ్ముతారు. పుణ్యాత్ములకు ఈ నది ప్రశాంతంగా కనిపిస్తుందని, పాపాత్ములకు మాత్రం ఉగ్ర రూపంలో భయంకరంగా వేడివేడిగా మరుగుతూ కనిపిస్తుందని ఇందులో చూపబడింది. నరకంలో వేసే శిక్షలు నిజమేనా? మళ్ళీ తల్లి గర్భంలోకి ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు, జీవితం ఎంత విలువైనదో, ధర్మం ఎంత గొప్పదో గుర్తు చేయడానికి మాత్రమే. గరుడ పురాణం ప్రకారం మరణం అనేది సడన్గా వచ్చేది కాదు. ఇది ఒక ప్రాసెస్. దీపం ఆరిపోయే ముందు ఎలా రెపరెపలాడుతుందో, ప్రాణం శరీరాన్ని వదిలే ముందు కొన్ని సలహాలు లేదా హెచ్చరికలు ఇస్తుంది. మరణానికి కొన్ని రోజుల నుండే మనిషి శరీరంలోనూ మనసులోనూ మార్పులు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ది ఏంటంటే నీడ. అవును, ఒక వ్యక్తి చనిపోవడానికి కొన్ని గంటల ముందు అతనికి తన నీడ, సొంత నీడ కనిపించదట. ఒకవేళ కనిపించినా ఆ నీడకు తల ఉండదట. ఆత్మ అప్పటికే ఆ శరీరం నుండి బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమైందని అర్థం. అలాగే అద్దంలో చూసుకున్నప్పుడు వారి ఫేస్ అలాగే బాడీ వారికి క్లారిటీగా కనిపించదట. ఏదో కోల్పోయినట్టుగా అస్పష్టంగా కనిపిస్తుందట. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు వారికి ఒకటిగా కాకుండా రెండుగా కనిపిస్తాయట. లేదా వారి చుట్టూ ఎంత లైటింగ్ ఉన్నా చీకటి ఉన్నట్టు అనిపిస్తుందట. మన కళ్ళలో ఉండే ప్రాణశక్తి మెల్లగా సన్నగిల్లిపోవడమే దానికి కారణం. మరొక వింతైన విషయం ఏమిటంటే శబ్దాలు. చుట్టూ ఎవరు లేకపోయినా ఎవరో పిలుస్తున్నట్టు, ఏదో గుసగుసలు వినిపిస్తున్నట్టు వారికి భ్రమ కలుగుతుంది. ముఖ్యంగా అప్పటికి చనిపోయిన వారి బంధువులు, పెద్దలు వారికి కళ్ళకు కనిపిస్తారట. వారు చేతులు ఊపుతూ రమ్మని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. శరీరంలో కూడా మార్పులు వస్తాయి. మన ముక్కు కొంచెం పక్కకు జరిగినట్టు అనిపిస్తుందట. నాలుక సరిగ్గా తిరగకపోవడం, అరచేతిలోని రేఖలు కనపడకుండా పోవడం జరుగుతుంది. ఒకవేళ ఇవన్నీ నీకు అనిపిస్తే నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పే ప్రకృతి హెచ్చరికలు. ఇక అసలైన ఘట్టం ఏమిటంటే ప్రాణం పోయే ఆఖరి క్షణం. ప్రతి మనిషికి ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారే యమదూతలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అందరికీ వారు ఒకేలా కనిపించరు. నీవు చేసిన కర్మలే వారి రూపాన్ని నిర్ణయిస్తాయి. జీవితాంతం పాపాలు చేస్తూ అధర్మంగా బతికిన వారికి యమదూతలు అత్యంత భయంకరంగా కనిపిస్తారు. కాటుక నల్లని రంగులో, ఎర్రటి నిప్పులు కక్కుతున్న కళ్ళతో, చేతిలో గదలు పట్టుకొని వారిని చూస్తేనే గుండె ఆగిపోయేంత భీకరంగా ఉంటారు. వారిని చూడగానే ఆ పాపాత్ముడు భయంతో వణికిపోతాడు. నోట మాట రాదు, మలమూత్రాలు విసర్జిస్తాడు. ఆ భయం వల్లనే ప్రాణం కింద ద్వారాల నుండి బయటకు పోతుంది. అదే ధర్మంగా నిజాయితీగా భగవాన్ నామస్మరణతో జీవించిన వారికి యమదూతలు రారు, విష్ణుదూతలు వస్తారు. వారు పట్టు వస్త్రాలు ధరించి చేతిలో శంఖ చక్రాలతో, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తారు. ఒక నిద్రపోతున్న పసివాడిని తల్లి ఎంత సున్నితంగా లేపుతుందో అంతే సున్నితంగా ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు. వీరికి ప్రాణం తల మీదుగా బ్రహ్మరథం ద్వారా బయటకు వెళ్తుంది. నొప్పి ఉండదు, భయం ఉండదు, కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. ఇక ప్రాణం పోయింది, శరీరాన్ని దహనం చేస్తారు. మరి ఆత్మ వెంటనే స్వర్గానికో నరకానికో వెళ్ళిపోతుందా అంటే గరుడ పురాణం చెబుతుంది వెళ్ళదు అని. శరీరాన్ని వదిలిన ఆత్మను యమదూతలు యమపూరికి తీసుకువెళ్తారు. అక్కడ చిత్రగుప్తుడు ఆ ఆత్మను కేవలం ఒక క్షణం చూసి మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు. ఎందుకంటే తన వారి నుండి అంతిమ సంస్కారాలు, పిండ ప్రదానం అందుకోవడానికి. దీనినే మనం కర్మకాండాలు అంటాం. ఈ సమయం సరిగ్గా 10 నుండి 13 రోజులు ఉంటుంది. ఈ సమయంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. తన ఇంటి చుట్టూ తన వారి మధ్య వాయు రూపంలో తిరుగుతుంది. తన కోసం ఏడుస్తున్న వారిని చూసి తను కూడా బాధపడుతుంది. నేను ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎవరికి వినిపించదు. ఈ 13 రోజులు ఆత్మకు ప్రేత శరీరం ఉంటుంది. దీనికి విపరీతమైన ఆకలి, దప్పిక ఉంటాయి. మనం ఈ 13 రోజులు పెట్టే పిండం వదిలే నీరు ఆ ఆత్మకి ఆహారంగా మారి శక్తినిస్తాయి. మొదటి 10 రోజులు పెట్టే పిండం వల్ల ఆత్మకు సూక్ష్మ శరీరం అంటే ఆకారం ఏర్పడుతుంది. 11, 13 రోజుల్లో బలం వస్తుంది. 13వ రోజున జరిగే వైకుంఠ సమారాధనతో ఆత్మ ప్రేత స్థితి నుండి విముక్తి పొంది అసలైన ప్రయాణానికి సిద్ధమవుతుంది. అందుకే పెద్దలు చెబుతారు ఈ 13 రోజులు ఇంట్లో గొడవలు పడకూడదు, ఏడవకూడదు, కేవలం దేవుడి నామస్మరణ చేయాలని. ఎందుకంటే ఆత్మ మనల్నే గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఇది చిన్న ప్రయాణం కాదు, ఏకంగా
7 లక్షల కిలోమీటర్ల దూరం దారిలో ఎండ, వాన, చలి, కటిక చీకటి ఉంటాయి. కానీ వీటన్నిటికంటే భయంకరమైనది ఒకటి ఉంది. అదే వైతరిణి నది. ఇది మనం భూమి మీద చూసే నదుల వంటిది కాదు. గరుడ పురాణం ప్రకారం ఈ నది 100 యోజనాలు అంటే 800 నుండి 1600 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిలో నీళ్లుండవు. రక్తం, చీము, ఎముకలు, మాంసం ముద్దలతో ఈ నది ప్రవహిస్తుంది. చూడగానే గుండె ఆగిపోయేంత దుర్వాసన వస్తుంది. ఈ నదిలో భయంకరమైన ముసళ్ళు, వింత జంతువులు, రాబందువులు ఆత్మల కోసం వేచి ఉంటాయి. పాపాత్ములు ఈ నదిని చూడగానే ఇది మరుగుతున్న నూనె బావిలా మారుతుంది. వారు అందులో దిగగానే ఆ జంతువులు వారిని పీకు తింటాయి. ఆత్మకు మరణం ఉండదు. కాబట్టి ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఏడుస్తూనే ఈదుకుంటూ వెళ్ళాలి. మరి దీనిని దాటడానికి మార్గం లేదా అంటే ఉంది. అదే గోదానం. ఎవరైతే తమ జీవితంలో గోవును దానం చేస్తారో లేదా వారు మరణించిన తర్వాత వారి పిల్లలు గోదానం చేస్తారో వారికి ఈ నదిలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక ఆవు ప్రత్యక్షమై తన తోకతో ఆ ఆత్మను పట్టుకొని సునాయాసంగా నదిని దాటిస్తుంది. లేదా పుణ్యాత్ములకు ఒక పడవ వస్తుంది. వారికి ఈ నది పూల పంపులాగా, చల్లని నీటిలాగా కనిపిస్తుంది. వైతరిణి నది దాటాక ఆత్మ చేరుకునేది యమధర్మరాజు కొలువు దగ్గరికి. ఇక్కడ లాయర్లు ఉండరు, అబద్ధాలు చెల్లవు. కేవలం నీ కర్మ మాత్రమే మాట్లాడుతుంది. ప్రతి మనిషి భుజం మీద మరియు హృదయంలో చిత్రగుప్తుడికి పోయే వరకు మనం సంబంధించిన నిఘా వ్యవస్థ ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట, చివరకు మన ఆలోచనలు కూడా అగ్రసంధాని అనే పుస్తకంలో రికార్డ్ అవుతాయి. యమధర్మరాజు ముందు చిత్రగుప్తుడు ఆ చిట్టాను చదువుతాడు. నువ్వు పలానా రోజున ఒకరికి సహాయం చేశావు, ఇదిగో పుణ్యం. నీవు పలానా రోజున ఒకరికి రహస్యంగా ఒకరిని మోసం చేశావు, ఇదిగో పాపం. ఒకవేళ ఆత్మ నేను చేయలేదు అని అబద్ధం చెబితే పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు సాక్ష్యం చెబుతాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి సాక్షులు వారే. ఆ లెక్కల ఆధారంగా యమధర్మరాజు తీర్పు ఇస్తాడు. స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, మళ్ళీ జన్మ ఎత్తాలా అని. గరుడ పురాణంలో సుమారు 28 రకాల ప్రధాన నరకాలను వర్ణించారు. మనం చేసే తప్పును బట్టి శిక్ష ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే తమిశ్రం అంటే ఇతరుల ఆస్తిని, ధనాన్ని దొంగలించిన వారికి లేదా అన్యాయంగా లాక్కున్న వారికి ఈ నరకం ఉంటుంది. ఇక్కడ కటిక చీకటిలో యమదూతలు కళ్ళకు గంతలు కట్టి విపరీతంగా కొడతారు. రెండవది కుంభిపాకం. ఇది చాలా భయంకరమైనది. స్వార్థం కోసం, ఆనందం కోసం మూగజీవులను చంపిన వారికి, హింసించిన వారికి ఇక్కడ శిక్ష పడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి అసిపత్రవనం. తమ బాధ్యతలను వదిలేసి ధర్మాన్ని తప్పిన వారికి ఈ శిక్ష. ఇక్కడ ఒక అడవి ఉంటుంది, కానీ చెట్లకు ఆకులుండవు, కత్తులుంటాయి. ఆత్మను ఆ అడవిలో పరిగెత్తిస్తారు. ఆ కత్తులు ఆత్మను ముక్కలుగా కోస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి అంధకూపం. మంచి వాళ్ళను, దైవభక్తులను హింసించిన వారికి ఈ నరకంలో క్రూర మృగాలు దాడి చేస్తాయి. ఇవన్నీ వినడానికి భయంగా ఉండొచ్చు, కానీ దీని అర్థం ఒకటే. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. నీవు ఇతరులకు నొప్పిని ఇస్తే ఆ నొప్పి ఏదో ఒక రోజు నీ దగ్గరకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇప్పుడు శిక్షల గురించి చెప్పుకున్నాం, కానీ మంచి వాళ్ళ గురించి ఏమి అని ఆలోచిస్తున్నారా? ధర్మంగా బ్రతికిన వారు, అన్నదానం చేసిన వారు, విద్యాదానం చేసిన వారు, తల్లిదండ్రులను పూజించిన వారు స్వర్గానికి వెళతారు. అక్కడ అప్సరసలు స్వాగతం పలుకుతారు. నందనవనంలో విహరించవచ్చు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు ఉంటాయి. ఆకలి, దప్పిక, ముసలితనం ఉండదు. నిత్య యవ్వనంతో ఆనందంగా గడపవచ్చు. చివరగా మనం చాలా మందిని చూసాం. కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా పుడతారు, కొందరు పేదవారిగా పుడతారు. దేవుడు పక్షపాతి అని మనం అనుకుంటాం, కానీ గరుడ పురాణం ప్రకారం ఈరోజు నీ స్థితికి కారణం నీవు చేసిన నిన్నటి ప్రవర్తనే. గత జన్మలో దానం చేయని వాడు ఈ జన్మలో పేదవాడిగా పుడతాడు. మనం ఎవరికైనా అప్పు ఉండి తీర్చకపోతే ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ వారి దగ్గర సేవకుడిగానో లేదా కొడుకుగానో పుట్టి ఆ డబ్బుని వారికి అప్పగించాల్సి వస్తుంది. దీనినే రుణానుబంధం అంటారు. గరుడ పురాణం చెప్పిన ఈ విషయాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సరైన దారిలో నడిపించడానికి. మరణం తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే మంచి పనులు మనకు ప్రశాంతతను ఇస్తాయన్నది మాత్రం నిజం. పుణ్యం కోసం కాకపోయినా మానవత్వం కోసం మంచి పనులు చేద్దాం, ధర్మంగా బతుకుదాం. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః.